సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఢిల్లీ పర్యటన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ వచ్చిన చంద్రబాబుకి ఎంపీలు స్వాగతం పలికారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు చంద్రబాబు. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ఏడీబీ ఇస్తోన్న 15,000 కోట్ల రుణం తదితర అంశాలపై ఆర్థిక మంత్రితో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. అమరావతికి రుణాల ప్రక్రియ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్మలకు విన్నవించుకున్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబుతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పలువురు నేతలు కలిశారు. మరోవైపు ఢిల్లీలో చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి జయశంకర్ వచ్చారు. సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి జయశంకర్. అమరావతి నిర్మాణంలో సింగపూర్ను భాగస్వామిగా పునరుద్ధరించాలని జయశంకర్ను కోరారు చంద్రబాబు. వ్యవసాయ రంగంలో అతి ముఖ్యమైన గోదావరి పెన్నా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని సీఎం కోరినట్లు ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి పంపిస్తే తప్పకుండా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ మాకుంది. చంద్రబాబు ఉన్నారు కాబట్టి నేను పంపించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా సింగపూర్కి సంబంధించి ఏదైతే అమరావతిలో వారిని భాగస్వామ్యం చేయడం జరిగిందో దాన్ని పునరుద్ధరించమని చెప్పి కోరటం జరిగింది. ఆ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా జయశంకర్ గారిని కోరటం జరిగింది. దాని గురించి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి, ఆర్థిక రంగంలో జరిగే మార్పులపై కేంద్ర మంత్రి జయశంకర్తో చంద్రబాబు చర్చించారని, మన వాళ్ళు ఎదుర్కొనే ఇమిగ్రేషన్ సమస్యల్ని పరిష్కరించాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరినట్లుగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. ఇవాళ న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరిగే మీడియా కాంక్లేవ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. మీడియా కాంక్లేవ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వెళ్తారు చంద్రబాబు. 5:30 గంటలకు ఠానే చేరుకొని మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో పాల్గొంటారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సీఎం చంద్రబాబు 17వ తారీఖు సాయంత్రం వరకు ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేస్తారు. అనంతరం మళ్లీ అమరావతికి బయలుదేరతారు ఏపీ సీఎం.